రోజుల్లో ఎక్కువ గంటలు ఒకే చోట కూర్చొని పనిచేస్తున్నారా? ఇలాంటి వారికి ఆరోగ్య సమస్యల రిస్క్ పెరగకుండా ఓ టెక్నిక్ను సూచించారు రీసెర్చర్స్. ఓ స్టడీ నిర్వహించి దాని ఫలితాలను వెల్లడించారు. ఇది ఉపయోగపడుతుంది. ఆ పరిశోధనలో ఏం తేలింది? ఆ టెక్నిక్ ఏంటో చూద్దాం. రోజులో ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తుంటే ప్రతి గంటకు 5 నిమిషాలు బ్రేక్ తీసుకుని నడవాలి. ఎక్కువ గంటలు కూర్చొని పనిచేయడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల రిస్క్ ఈ టెక్నిక్ పాటించటం వల్ల తగ్గుతుందని ఈ అధ్యయనం తేల్చింది. అమెరికాలో నిర్వహించిన ఒక పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ఈ స్టడీ పబ్లిష్ అయింది. వేలాది మంది అనుభవాలను ఆరోగ్య డేటా రీసెర్చర్స్ విశ్లేషించారు. గంటకు 5 నిమిషాల పాటు నడిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని గుర్తించారు. ముఖ్యంగా అలసట తగ్గటం, మానసిక ఉత్సాహం పెరగటం వంటి ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఈ అధ్యయనంలో 19,000 మందికి పైగా వ్యక్తుల సమాచారాన్ని పరిశీలించారు రీసెర్చర్స్. వారిలో దాదాపు 11,500 మంది 14 రోజుల పాటు వాకింగ్ బ్రేక్స్ తీసుకున్నారు. కొందరు ప్రతి 30 నిమిషాలకు, మరికొందరు ప్రతి 60 నిమిషాలకు, ఇంకొందరు ప్రతి 2 గంటలకు ఒకసారి 5 నిమిషాలు బ్రేక్స్ తీసుకుని నడిచారు. పరిశోధన సమయంలో వారి అలసట, మానసిక స్థితి, పనితీరు వంటి అంశాలను అధ్యయనవేత్తలు పరిశీలించారు. 3 రకాల విరామాలు కూడా కొంత ప్రయోజనం ఇచ్చినప్పటికీ గంటకోసారి నడిచిన వారిలో మంచి ఫలితాలు కనిపించాయని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రతి అరగంటకు నడిచిన వారిలో మానసిక ఉత్సాహం మరింత పెరిగినప్పటికీ ఆ అలవాటు ప్రతిరోజు కొనసాగించటం కష్టంగా ఉందని తేలింది. మరోవైపు 2 గంటలకు ఒకసారి నడవడం సులభంగా ఉన్నప్పటికీ ఆరోగ్య ప్రయోజనాలు తక్కువగా కనిపించాయి. అందువల్ల మంచి ఫలితాలు పొందేందుకు గంటకోసారి 5 నిమిషాల నడకను పాటించాలని పరిశోధకులు సూచించారు. ఉద్యోగుల్లో చాలా మంది గంటల తరబడి కుర్చీలకే పరిమితమవుతున్నారు. దీనివల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరిలో ఆయుష్ కూడా తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుని నడవటం ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ తగ్గుతుందని అంటున్నారు.